మీద అనుమానం తీరిపోయిందా? ఇప్పుడు హ్యాపీయేనా? టోటల్గా. అమ్మయ్యా, బ్రతికించారు. లేకపోతే మధు ఎక్కడ అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతాడో అని భయపడి చచ్చిపోయాను. ఎరా ఫూల్, నా మీద నమ్మకం లేదా? ఈ మాత్రం దానికి ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోతావా? కమ్, టిఫిన్ చేద్దాంరా. సారీరా. రై, మన మధ్య సారీలేంట్రా? థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకేరా. నిజంగానే వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుందేమోనని చాలా టెన్షన్ పడ్డాను. నోరు మీరా, ఎక్కడికి వెళ్ళేది? నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మాతోనే ఉండాలి, నా కోసం ఉండాలి. అవును మధు, నువ్వు మాతోనే ఉండాలి. ఉంటాను, ఇక్కడే ఉంటాను, నీకోసం ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. అనుకున్న పని పూర్తయ్యే వరకు అడుగు బయటకే పెట్టను. ఇదిగోరా హీరో, నీకో బుల్లి గిఫ్ట్. అర్జున్, ఇప్పుడు ఎందుకు అవన్నీ? మా ఇష్టం వదినా, ఇది మా బాబాయ్ కొడుకుల అండర్స్టాండింగ్. నువ్వు అడ్డం నాకు. ఏంటి మోహన్, మొత్తానికి సిద్ధప్ప లాంటి రౌడీని కూడా నీ మంచితనంతో మార్చేసావన్నమాట. అర్జున్, ఎలాంటి మనుషులు అయినా ఏదో ఒక నాటికి తప్పకుండా మార్పు వస్తుందనేదే నా బలమైన నమ్మకం. ఎవరిదాకా ఎందుకు, నీలో రాలేదా మార్పు? నాలోనా? నాలో ఏ మార్పు వచ్చింది? ఏ మార్పు రాలేదే. రాలేదు కాబట్టి ఎప్పుడు వస్తుంది అని అడిగేది. ఏంటి ఇప్పుడు వచ్చేది? మూడ్, పెళ్లి చేసుకునే మూడ్ ఎప్పుడు వస్తుంది అని. అవును అర్జున్, ఒకప్పుడు నాతో వదినా ఓ మంచి పిల్లని చూడు, తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అన్నావు. మరి ఇప్పుడు చూస్తాను, చేసుకుంటావా? వద్దు, నాకు ఈ జన్మలో పెళ్లి చేసుకోవాలని లేదు. అదేంటి ఇన్స్పెక్టర్ గారు ఒకేసారి అంత మాట అనేశారు? ఇన్స్పెక్టర్ని కాబట్టి కేసుని చూసి చూసి పెళ్ళంటేనే విరక్తి పుడుతోంది. ఆడమగ బంధాలన్నీ అవసరం కోసం ఏర్పరచుకున్న అడ్జస్ట్మెంట్లే అనిపిస్తోంది. అందుకే పెళ్లి అనే 2 అక్షరాల పదానికి నా జీవితంలో చోటే ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఎనీవే, బాబు సేఫ్గా దొరికాడు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. వదినా, ఇంకెప్పుడు ఎవరిని నమ్మద్దు. ఉంటాను. బాయ్ మోహన్. సడన్ గా ఏమైంది అర్జున్కి? పెళ్లి మాట ఎత్తితేనే ఎందుకలా మూడిగా అయిపోయాడు? ఏమో, ఒకవేళ ఎవరినన్నా ఇష్టపడి ఆ పిల్ల నో అంటే? మనోడికి అంత సీన్ ఉండదనుకుంటాను. ఏదో జరిగింది. సంథింగ్ ఈజ్ రాంగ్. KAVERI కావేరి. ఇక్కడ కావేరి. ఇక్కడ కూడా. దుబాయ్ వెళ్ళటానికి ఎన్ని సంతకాలా? మరి దుబాయ్లో ఉద్యోగం అంటే ఏమనుకున్నావు? పాస్పోర్ట్, వీసా అన్నీ ఉన్నాయి కదా, అందుకన్నమాట. ఇదిగో, మీరు పెట్టమన్న అన్ని చోట్ల సంతకాలు పెట్టాను. చాలా? ఓ చాలు, ఇక మీకు దుబాయ్లో ఉద్యోగం వచ్చేసినట్లే. ఇదిగో. ఏంటిది? బిఏ చదివినట్టు సర్టిఫికెట్ కావేరి, ఇదే. ఏంటి, నేను బిఏ చదివానా? అబ్బా, చదవలేదు కాబట్టే బిఏ సర్టిఫికెట్ సృష్టించాం. కావేరి బిఏ ఫస్ట్ క్లాస్. అమ్మో, చాలా అమ్మా, హ్యాపీనేగా? థాంక్స్. థ్యాంక్స్ చెప్పడం కదమ్మా,
సుధాకర్ చెప్పాడని నీకోసం ఇవన్నీ ఏర్పాటు చేశాను. ఇదిగో, నువ్వు తీరా దుబాయ్ వెళ్ళాక నన్ను మర్చిపోకుండా ఉంటావుగా. చిచి, ఇంత సహాయం చేస్తున్న వాళ్ళని మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను? ఏం మర్చిపోను. ఇక నువ్వు మర్చిపోవాలన్నా మర్చిపోలేవులే. ఆ? అదేనమ్మా, ఎయిర్ కండిషన్ రూమ్ లో గొప్ప ఉద్యోగం చేస్తూ ఉంటావు కదా, ప్రతిరోజు మమ్మల్ని ఇద్దరిని తలుచుకుంటూ ఉంటావని. అంతే కదా? అంతే అంతే. కావేరి, దుబాయ్ ఉద్యోగంలో నువ్వు స్థిరపడ్డాక నేను వస్తాలే. నువ్వా? నువ్వెందుకు? అబ్బా ఎందుకేంటి, రేపో మాపో మీ మావయ్య ఆ సింగపూర్ నుంచి రాగానే ఆ శృతి నా మీద ఉన్నవి లేనివి చెప్పి గ్యారంటీగా నన్ను ఇరగదీస్తుంది. అప్పుడు నేను ఏదో దారి చూసుకోవాలిగా. ఓకే, వద్దుగానే. చూడమ్మా, ఇప్పుడు నేను పంపించడం కోసం బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఇంతకీ ఈ డబ్బు ఎవరిస్తారు? నువ్వా సుధాకరా? డబ్బేంటి? ఏం తెలియనట్టు అడుగుతావేంటి? డిగ్రీ సర్టిఫికేట్, పాస్పోర్టు, వీసా, దుబాయ్లో ఉద్యోగం, ఏజెన్సీ ఫీజు ఎవరిస్తారు? ఎంత? 50,000. అమ్మో, 50,000? మరి దుబాయ్లో ఉద్యోగమా మజాకా? నెల జీతమే ₹1,00,000. నా దగ్గర అంత డబ్బు లేదు గాని ఒక్కోటి తులన్నర దుక్కలాంటి బంగారు గాజులు. వీటిని తీసుకొని సరేనమ్మా, తప్పేదేముంది? నా కమిషన్ గిట్టుబాటు కాకపోయినా ఖర్చులకైనా కావాలి కదా. ఇదిగో చూడమ్మాయి, 2 రోజుల్లో దుబాయ్ నుంచి కబుర్ రాగానే మళ్ళీ కనిపిస్తాను. వస్తానమ్మా. ఆ, గాజులు ముందే ఇచ్చేశాను. ఉద్యోగం గ్యారంటీ కదా? డబుల్ గ్యారెంటీ. నువ్వు నిశ్చింతగా ఉంటు. సుధాకర్, నువ్వు పదా. కావేరి, నువ్వు కల్పించుకో. ఏవయ్యా మస్తాను, ఏంటి కొత్త రామా? దాని దగ్గర గాజులు ఎందుకు కొట్టేశావు? దుబాయ్కి వెళ్ళాక దాని ఒళ్ళే దాంది కాదు. ఇక ఆ ఒంటి మీద ఈ బంగారు గాజులు ఎందుకని ముందే వచ్చేసా. 50,000 ఖరీదు చేస్తే బంగారు గాజులు ఒక్కడివే నొక్కొస్తావా? మింగేస్తాను. అయితే ఏంటి, రేపు దాన్ని అమ్మేస్తే వచ్చే సొమ్ము మొత్తం నువ్వు ఒక్కడే మింగేస్తావుగా. సర్లే, మళ్ళీ మన గొడవలు ఎందుకు కానీ ముందు ప్లాన్ అంటే చెప్పు. కొత్తగా చెప్పేందుకేముంది, ఇది నాకు మామూలే. ఫిగర్ని బట్టి రేటు, డిమాండ్ని బట్టి సప్లై. మరి ఇప్పుడు డిమాండ్? దుబాయ్ బావుల్లో పెట్రోల్ పడినంత కాలం ఆడదాని శరీరానికి డిమాండ్ ఉంటుంది. నాలాంటి ఏజెంట్స్కి చేతి నిండా పని ఉంటుంది. ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి. కొంచెమే, పూర్తిగానే మాట్లాడు. ఐమ్ సీరియస్. ఏంటి రాదా? మీరు చేసిన పని నాకేం నచ్చలేదు. నేను చేసిన పని అంటే? అదే, మీ ఫ్రెండ్ అలిగాడని తొందరపడి ఆ లోన్ పేపర్స్ మీద సంతకాలు పెట్టారే, అది. మీరు చేసిన పని ఎంత రిస్కో మీకు తెలుస్తోందా? రాదా, మధు నా ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితుడు. కావచ్చు, కానీ బ్యాంకులకి చుట్టాలు స్నేహితులు అంటూ ఎవరు ఉండరు. ఉండేది బిజినెస్ రిలేషన్. అప్పులు ఇవ్వడం, బాకీలు వసూలు చేసుకోవడం, అంతే. మీరు పెట్టిన సంతకాల ఖరీదు 2.5 కోట్ల అప్పు. కాదు, 2.5 కోట్ల విలువైన పెట్టుబడి. అప్పు చేసిన పెట్టుబడి ఎలా తీరుస్తారు? చెప్పాను కదా రాదా, లాభాలు వచ్చాక. అనుకున్నట్టు ఒకవేళ లాభాలు రాకపోతే? రాదా, మనం పెడుతుంది ఊరి చివర ఏ కాలనీలోనో ఒక చిన్న క్లినిక్ కాదు. కోట్ల ఖరీదు చేసే ఎక్విప్మెంట్తో ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెడుతున్నాం. చూడండి, మీకు తెలియదని చెప్పడం లేదు. కాలనీలో పెట్టిన క్లినిక్లే కాదు, కోట్ల ఖరీదు చేసే కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా మన కళ్ళ ముందే దివాళా తీశాయి, బోర్డులు తిప్పేశాయి. నష్టాల్ని పూడ్చుకోలేక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరినీ నడి సముద్రంలో ముంచి జెండా ఎత్తేశాయి. కాదంటారా? రాదా, అలాంటి పరిస్థితి మనకెప్పటికీ రాదు. ఒకవేళ వచ్చినా తట్టుకోవడానికి మధు దగ్గర కోట్లలో డబ్బు ఉంది, ఢిల్లీ లెవెల్లో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో అనవసరంగా ఇలాంటి భయాలు పెట్టుకోవద్దు. ఏమండి, నేను చెప్పేది డబ్బు గురించి మాత్రమే కాదు. మరింక దేని గురించి? మధు ప్రవర్తన గురించి. తను నాతో ఇండీసెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. ఇండీసెంట్గా అంటే? ఇండీసెంట్గా అంటే ఇండీసెంట్గానే.
నన్ను ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నాడు, టార్చర్ చేస్తున్నాడు. మీకు ఇంతకు ముందు కూడా ఒకసారి స్టాప్ ఇట్ ఐసై. రాధా, ఎందుకో నీకు మొదటి నుంచి మధు అంటే ఇష్టం లేదు. ఐ థింక్ వాడు కొంచెం జాలీగా ప్రాక్టికల్ జోకర్ లాగా బిహేవ్ చేసి ఉండొచ్చు. ఆడ మగ అనే తేడా లేకుండా, మనసులో ఎలాంటి దాపరికాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి ఉండొచ్చు. సరదాగా ఎదుటి వాడిని టీచ్ చేసి ఉండొచ్చు. అంత మాత్రానికి వాడిని ఓ విలన్ లాగా ఊహించుకుని నీకు నువ్వే ఏవేవో అనుకుని. ఛే రాధా, ఐ నో వాట్ మధు ఈజ్. వాడిలో కొంటితనం ఉందేమో కానీ క్రూరత్వం లేదు, చిలిపితనం ఉందేమో కానీ చెడ్డతనం లేదు. ఏదో క్లోజ్ ఫ్రెండ్ భార్యవు కదా అని నీతో కొంచెం చనువుగా బిహేవ్ చేసి ఉండొచ్చు. నువ్వు ఉడుక్కుంటున్న కొద్దీ నిన్ను ఆట పట్టించాలని ఏదో అల్లరి చేసి ఉండొచ్చు. అంత మాత్రానికే వాడిని ఇండీసెంట్గా. నో, అసలు అలాంటి ఊహ నీకు ఎలా వచ్చింది? రాదా, ఒకటి చెప్తున్నాను విను. నువ్వు పెరిగిన కల్చర్ వేరు, వాడు పెరిగిన కల్చర్ వేరు. అనవసరంగా ఏవేవో ఊహించుకుని గోరంతలను కొండంతలు చేసి నువ్వు డిస్టర్బ్ అయ్యి నన్ను డిస్టర్బ్ చేయకు. అది కాదండి. ప్లీజ్ రాధా, ఈ విషయంలో ఇంకేం మాట్లాడదు. ట్రై టు అండర్స్టాండ్ మధు. నా చేత ₹1 కూడా పెట్టుబడి పెట్టించకుండా నన్ను ఎంతో గొప్ప స్థితికి తీసుకెళ్లాలనుకుంటున్న రియల్ ఫ్రెండ్ వాడు. నాకే కాదు, నీకు కూడా గొప్ప పొజిషన్ కల్పిస్తున్నాడు. అలాంటి వాడిని అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఏమంటున్నాడు నీ హబ్బీ? 10 తలలు చూపించినా వీడు రావణాసుడు కాదు, శ్రీరాముడే అంటున్నాడు కదూ. ఉసుకొడుతున్నాడు, కాటేస్తాడు వీడు అంటూ మొత్తుకుంటున్నా చా ఊరుకో అంటున్నాడు కదూ. ఇండిసెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇచ్చినా అస్సలు పట్టించుకోలేదు కదూ. చైతి, యు రాస్కల్, వదలు. అరు ఇంకా బిగ్గరగారు. కానీ కిషోర్ నమ్మడు. నేను నీ చేపట్టుకున్నానన్నా నమ్మడు, రేపు చేయబోయానని చెప్పినా నమ్మడుగాక నమ్మడు. కూల్ బేబీ, ఆల్రెడీ చెప్పాగా నీ చూపులకి నన్ను భస్మం చేసేంత పవర్ లేదు అని. నేను తలుచుకుంటే నిన్నిక్కడే ఇప్పుడే. But no, I am not that cruel. Madhusudan, he is a gentleman, you know. మాట తప్పడు. నీకు నాకు మధ్య ఉన్న జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం నీ అంతటి నువ్వే ఓకే అనేదాకా నేను నిన్ను ఏమీ చేయను. బట్ యు హ్యావ్ టు. నీ అంతటా నువ్వే లొంగిపోతావు. టిల్ దెన్, నిన్న మార్నింగ్ జాగింగ్ నుంచి వచ్చినప్పుడే చెప్పాను కదా, అట్లీస్ట్ రోజుకొక్కసారైనా నిన్ను కెవ్వమనిపిస్తూ ఉంటాను. నీ అందాన్ని పొందేందుకు నేను ఏమైనా చేస్తాను. అవసరమైతే నీ ముగ్గుని మర్డర్ చేసైనా సరే నిన్ను పొంది తీరుతాను. బజ్జూరా కన్నా పన్నుందిరా. ఉయ్యాలు ఊపి ఊపి చేతులు నొప్పెడుతున్నాయిరా. అయినా కళ్ళు మూసుకొని పడుకోమంటే ఏంట్రా నీ అల్లరి? బొజ్జో జో 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 జో. సంధ్య, వాడిని ఎందుకలా దబాయిస్తావు? నిద్ర వస్తే వాడే నిద్రపోతాడులే. పోతాడు. వీడికి ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోయి రాత్రంతా కొలువు పెడతాడు. వీడు పడుకోడు, నన్ను పడుకోనివ్వడు. అసలు ఇదంతా మీ వల్లే. నేను వద్దని మొత్తుకుంటున్నా వీడిని భుజాన వేసుకొని బాగా ఎత్తుకొని మోయడం అలవాటు చేశారు కదా. ఉయ్యాల్లో పడుకోమంటే ఎందుకు పడుకుంటాడు? పడుకోడు. ఓ మీరా సార్? రండి.
చాలాసేపు అయిందమ్మా. నువ్వు నీ కొడుకు గొప్పతనం గురించి చెప్తుంటే చూస్తూ అలా ఉండిపోయాను. ఏం మోహన్, బాగున్నావా? బాగున్నాను సార్, రండి కూర్చోండి. సంధ్య, ఏదమ్మా ఒకసారి నీ బాబు నువ్వు. అరే రే రే రే, ఎంత ముద్దొస్తున్నావురా. నేనెవరో తెలుసా? మీ బాబుకి మేనమామని, అంటే నీకు తాతయ్యని. ఏది ఒక్కసారి తాత అని పిలవరా, తాత అని పిలువు. అవును సంధ్య, బాబుకి ఏం పేరు పెట్టారు? సంతోష్. ఓ, తండ్రి ఆనంద్, కొడుకు సంతోష్. బాగుందమ్మా, చాలా బాగుంది. ఒరే మనవడా, ఇదిగోరా నీ తాత ఇచ్చే పుల్లి కాను. ఎందుకు సార్ ఇప్పుడు ఇవన్నీ? సంధ్య, కాదనకమ్మా, ఏదో నా తృప్తి కోసం. అన్నీ సక్రమంగా ఉంటే వీణ్ణి నేనెప్పుడో చూడాల్సింది, కానీ ఇన్నాళ్ళకు కానీ వీలు పడలేదు. ధర్మేంద్ర గారు, ఎప్పుడు వచ్చారన్నది కాదు, ఎంత అభిమానంతో వచ్చారన్నదే ముఖ్యం. మీరు వచ్చారు, మాకు అదే చాలు. మోహన్, నీలాంటి మంచి మనసు నా మేనలుడికి ఎందుకు లేకపోయిందా అని బాధపడుతున్నాను. వాడు ఇంత స్వార్థంతో ఎలా ఆలోచిస్తున్నాడని దిగులు పడుతున్నాను. సార్, తొందరపడ్డావు సంధ్య. డైవర్స్ పేపర్ మీద సంతకం చేసి చాలా తొందరపడ్డావు. అంతకు మించి మరో మార్గం లేకపోయింది సార్. కానీ నీ భవిష్యత్తు, వర్తమానమే తగ్నం అయిపోతుంటే ఇంకా భవిష్యత్తు గురించి బాధపడాలా? రక్తం పంచిన తండ్రి బిడ్డను అడ్డు పెట్టుకొని విడాకులు ఇస్తావా చేస్తావా అని కార్నర్ చేస్తే ఇంకేం చేయను సార్. వాడు మనిషి కాదు, రాక్షసుడు. రాక్షసుడు కూడా మనసు ఉంటుంది. అది ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడైనా స్పందిస్తుంది. కానీ ఆనంద్కి సంధ్య, నువ్వేం బాధపడకమ్మా. వాడు సింగపూర్ నుంచి రాగానే నేను నిలదీస్తాను. నువ్వు చేస్తుంది నేరం మాత్రమే కాదు, పాపమని హెచ్చరిస్తాను. వద్దు సార్, నన్ను వద్దనుకున్న మనిషి గురించి నేను ఇంకా పాకులాడదలుచుకోలేదు. కానీ సంధ్య, కనీసం బాబు కోసమైనా. కోసమే నాళ్ళు మనసును చంపుకున్నాను. ఈనాటికైనా పాషాణం లాంటి ఆ హృదయం కరగకపోతుందా అని ఆశపడ్డాను. కానీ వీడిని అడ్డు పెట్టుకొని విడాకుల పేపర్స్ మీద సంతకం చేయించుకున్న ఆ మనిషి గురించి ఇక ఆలోచించదలుచుకోలేదు. అస్సలు ఆలోచించదలుచుకోలేదు. మొన్నటి దాకా నాకు గతం తాలూకు జ్ఞాపకాలు కొన్నైనా ఉండేవి. నిన్నటి దాకా నాకు వర్తమానం గురించి ఆశ సుడికళ్ళలో దీపంలాగా మిలుకు మిలుకుమంటూ మెరిసేవి. కానీ ఇవాళ గతం లేదు, వర్తమానం లేదు. ఉన్నది కేవలం భవిష్యత్తు. వీడి బంగారు భవిష్యత్తుకి పాటలు ఎలా వేయాలా అని మాత్రమే ఆలోచించే ఓ మాతృమూర్తి పడే తపన తాపత్రయం. ఓ కన్న తల్లిగా వీణ్ణి ఎలా పెంచి పెద్దవాణ్ణి చెయ్యాలా అనే బాధ్యత, కర్తవ్యం. అంతే, అంతకు మించి నాకు ఎలాంటి ఆలోచనలు లేవు, ఇక ముందు రావు. కావేరి, మరో మాట. నువ్వు దుబాయ్లో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నట్టు ఊళ్ళో ఉన్న మీ అమ్మగారికి కూడా తెలియకూడదు. మధు నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు, ఇండీసెంట్ గా ప్రవర్తిస్తున్నాడు. నన్ను లోపరుచుకోవాలని చాలే ఆపు.
ఐ నో హారికే కాదు కిషోరే కాదు ఎవ్వరు నమ్మరు